వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇంకొక ఇంపార్టెంట్ గవర్నమెంట్ స్కీమ్ గురించి మనం చెప్పుకోబోతున్నామండి. ఈ స్కీమ్ వచ్చేసి మన ఏపీ స్టేట్ గవర్నమెంట్ అయితే ఇప్పుడు ప్రజెంట్ సర్వే చేస్తున్నారు. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది అవన్నీ కూడా క్లియర్గా మనం తెలుసుకునే ట్రై చేద్దాం. ఇది వచ్చేసి మెయిన్ దీని యొక్క క్లియర్గా దీని గురించి తెలుసుకునే ట్రై చేద్దాం. ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే సంబంధించినటువంటి ఒక వీడియో అన్నమాట ఇది. ఎక్కడా కూడాను స్కిప్ చేయకుండా పూర్తిగా అందరూ చూసేందుకు ట్రై చేయండి. ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ యూత్ కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ ఉమెన్ కావచ్చు, అదేవిధంగా హౌస్ వైఫ్స్ కావచ్చు, అదేవిధంగా అందరూ కూడాను ఇంటి దగ్గర నుంచే పని చేయాలనే ఉద్దేశం ఎవరికైతే ఉంటుందో వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి అట్లాంటి వాళ్ళందరూ కూడాను ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇది వచ్చేసి మన స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి సర్వే అండి. ఇది ఆగస్టులోనే స్టార్ట్ అవ్వడం జరిగింది. ఆగస్ట్ 1 నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. సర్వే అయితే జరుగుతూ ఉంది. దీంట్లో మనకి ఎలాంటి డౌట్స్ వస్తాయన్నీ కూడా నేను క్లారిఫై చేశాను కదా ట్రై చేస్తాను. ఎక్కడా కూడాను స్కిప్ చేయకుండా పూర్తిగా చూసాను కదా ట్రై చేయండి. ఓకేనా? ఇక్కడ వచ్చేసి సర్వే గురించి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ యొక్క సర్వే జరపడానికి గల మెయిన్ రీజన్ ఏంటని తెలుసుకుందాం మనం. ఈ రోజులు ఏంటంటే చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అన్నమాట. అది నిజం చెప్పాలంటే చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. మ్యారేజ్ అయిన తర్వాత ఇళ్లలో కూర్చొని ఏ పని చేయలేక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అట్లాంటి వాళ్ళందరికీ కూడాను ఒక మంచి ఉపశమనంగా చెప్పొచ్చు. అదేవిధంగా ఎవరైనా ఉండి తక్కువ చదువు చదువుకొని మంచి బయట పెద్ద ఉద్యోగాలు రాకపోతే అట్లాంటి వాళ్ళందరికీ కూడాను మినిమం ఇక్కడ మనకి 10th, ఇంటర్, డిగ్రీ అన్ని రంగాల వాళ్ళకి మనకి ఈ జాబ్స్ అనేటివి సెట్ అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయండి. అది మన స్టేట్ గవర్నమెంట్ సర్వే జరుగుతూ ఉంది. ఎవరికైతే వాళ్ళ సూటబుల్ తగ్గట్టుగా జాబ్ అనేది సెట్ చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఓకేనా? అలాంటి వాళ్ళందరికీ కూడాను ఇంటి దగ్గర నుంచి పని చేసుకునేటువంటి సౌకర్యం కల్పించడం కోసం మన స్టేట్ గవర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక ప్రోగ్రామ్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఈ సర్వే అన్నది ఎలా జరుగుతుంది అన్న విషయానికి వస్తే ఈ సర్వే అనేది మన గ్రామంలో కావచ్చు, అదే విధంగా మన సిటీలో అర్బన్ ఏరియాల్లో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి గ్రామ సచివాలయాలు కానీ, వార్డు సచివాలయాలు కానీ, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వార్డు వాలంటీర్స్ ద్వారా కూడాను, లేకపోతే సచివాలయం వాలంటీర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా ఇంటికి పంపించి ప్రతి ఒక్కరికి కూడాను ఓకేనా ఈ సర్వే అనేది చేయడం జరుగుతుంది. ఈ సర్వే అనేది ఒక వెబ్ పోర్టల్ అయితే ఉందండి. గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఒక ఎంప్లాయ్ యాప్ అనేది ఉంది. ఆ యాప్ యొక్క నేమ్ వచ్చేసి జిఎస్డబ్ల్యూఎస్ ఎంప్లాయ్ యాప్ అనేది ఒకటి ఉంది. ఓకేనా? జిఎస్డబ్ల్యూఎస్ అనేది ఒక ఎంప్లాయ్ యాప్ అయితే ఉంది. దానిలో ప్రతి ఒక్కరి డీటెయిల్స్ కూడాను దాంట్లో వచ్చేసి మనకు చూసుకున్నట్లయితే వాళ్ళు ఆ వ్యక్తి యొక్క నేము అంటే ఆ చదువుకున్నటువంటి వ్యక్తి యొక్క నేమ్ కావచ్చు, వాళ్ళ యొక్క ఆధార్ డీటెయిల్స్ కావచ్చు, అడ్రస్ ప్రూఫ్ కావచ్చు, అదేవిధంగా చదువుకున్నటువంటి క్వాలిఫికేషన్ కావచ్చు, వాళ్ళు ఏం చదువుకున్నారు, అదేవిధంగా టెక్నికలా, నాన్ టెక్నికలా అనేటువంటి విషయం కావచ్చు, లేకపోతే వాళ్ళు ఎలాంటి జాబ్ అనేది చూస్ చేసుకోవడం కావచ్చు, ఆ డీటెయిల్స్ అన్నీ కూడాను క్లియర్గా దాంట్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. ఆ మెన్షన్ చేసిన తర్వాత ఓకేనా అదంతా కూడా డేటా అంతా కూడాను మన గవర్నమెంట్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళిన తర్వాత వాళ్ళు సర్వేలో రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళకి జాబ్ అనేది సెట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఈ సర్వే వల్ల ఎలాంటి లాభం కలుగుతుంది అనుకుంటే ఈ సర్వే వల్ల వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని వాళ్ళు చదువుకున్న చదువును బట్టి వాళ్ళకి అవసరమైనటువంటి జాబ్ని సెట్ చేసేదానికి ఒక మంచి అవకాశం అయితే ఉంటుందండి. నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే ఈ సర్వే వల్ల ఇప్పటివరకే దగ్గర 82 లక్షల మందికి సర్వే అయితే జరిగింది. 82 లక్షల వరకు సర్వే అయితే జరిగింది. వాటిల్లో దగ్గర ఇప్పటి వరకు 1,70,000 మంది అయితే ఆల్రెడీ జాబ్స్ అయితే చేస్తున్నారు. ఓకేనా? వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనేది చేస్తున్నారు. ఇంకొక 20 లక్షల మంది ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనేది చేయడానికి ఇంట్రెస్ట్ అయితే చూపించినట్లుగా మనకైతే లెక్కల ప్రకారం తెలుస్తుంది. ఓకేనా? ఆగస్ట్ 1 నుంచి ఈ సర్వే అనేది స్టార్ట్ చేశారు. ఓకేనా? ఇప్పుడు కూడా జరుగుతుంది. ఇంకెవరన్నా మీ దగ్గర ఉన్నటువంటి మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు, మీరు కావచ్చు ఎవరన్నా సర్వే చేసుకోకుండా ఉన్నట్లయితే సచివాలయంకి వెళ్ళి ఒకసారి ఎంక్వైరీ చేసినట్లయితే మీ అందరూ కూడాను సర్వే అనేది చేసేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఫర్దర్గా ఫ్యూచర్లో ఒక మంచి కంపెనీలు వచ్చినట్లయితే మీకు వాటిలో ఒక ఎంప్లాయ్మెంట్ అనేది కలిగించడానికి ఒక మంచి అవకాశంగా అయితే భావించవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి ఆ సర్వేలో ఎలా పాల్గొనాలి, ఆ సర్వేలో మనం ఎలా పాల్గొనాలనే విషయానికి వస్తే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న టాపిక్ ఏదైతే ఉందో ఆ సచివాలయం వెళ్ళి కావచ్చు, లేకపోతే ఆ వార్డు సచివాలయం కావచ్చు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి సచివాలయం సిబ్బంది దగ్గరికి వెళ్ళి మన డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళకి చెప్పినట్లయితే ఫస్ట్ ఆ మ్యాపింగ్లో మన యొక్క పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్ మన యొక్క ఆధార్ నెంబర్ చెప్పినట్టయితే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది. చెక్ చేసి ఉన్నట్లయితే ఎలాంటి ప్రాబ్లం లేకపోతే వాళ్ళు యాడ్ చేసేదానికైతే మనకు ఒక అవకాశం అయితే ఉంటుంది. అలా ఎవరైనా లేని వాళ్ళు అయితే కంపల్సరీగా వెళ్ళి చెక్ చేయించుకొని యాడ్ చేసుకునేది ట్రై చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే జాగ్రత్తలు మరియు నిజమైన సమాచారం. ఇక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలా మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరన్నా
మన దగ్గర అమౌంట్ అడగమని కావచ్చు, లేకపోతే రిజిస్ట్రేషన్ ఫీజ్ అని కావచ్చు, రకరకాలుగా ఏదన్నా మన దగ్గర డబ్బులనేది కలెక్ట్ చేయాలని చూస్తే మాత్రం ఇది చట్టరీత్యా నేరం అండి. దీనికి ఎలాంటి ఒక్క రూపాయి కూడా మనం పే చేయాల్సిన అవసరం లేదు. ఇది ఏపీ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫ్రీగా చేస్తున్నటువంటి ఒక సర్వే అటువంటి ఒక ప్రోగ్రామ్ ఇది. ఓకేనా? దీనిలో మనం ఎలాంటి రూపాయి కూడా మనమైతే కట్టాల్సిన పని లేదు. అది ఫ్రీగానే జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఎవరన్నా మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలనుకుంటే, ఎందుకంటే చాలామంది ఈ రోజుల్లో చదువుకున్న వాళ్ళు ఇళ్లలో కూర్చొని చాలామంది ఉన్నారండి. ఎస్పెషల్‌గా చెప్పాలంటే మ్యారేజ్ అయిన వాళ్ళు, హౌస్ వైఫ్ కావచ్చు, అలాంటి వాళ్ళందరికీ కూడాను ఈ జాబ్స్ అనేటివి చాలా యూజ్‌ఫుల్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ కావచ్చు, లేకపోతే ఒక కంప్యూటర్ ఆపరేటర్ కావచ్చు, లేకపోతే రకరకాల జాబ్స్ అనేటివి మనకు వచ్చేదానికి అవకాశాలున్నాయి. ఓకేనా? దానికోసం ఎవ్వరు కూడాను ఈ ఛాన్స్‌ని అయితే మిస్ చేసుకోవద్దు. ఓకేనా? నెక్స్ట్ కన్క్లూజన్ విషయానికొస్తే, ఈ వీడియో అంతా విన్న తర్వాత మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. కంపల్సరీగా ఎవరైతే ఉన్నారో చదువుకొని ఖాళీగా అలాంటి వాళ్ళందరూ కూడాను ఈ సర్వేలో పాల్గొని మీ యొక్క అందరి డీటెయిల్స్ మీరు సబ్మిట్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ఏదో ఒక రోజు మీకు ఒక జాబ్ అనేది మీకు ఖచ్చితంగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మీరు ఇంటి దగ్గర నుంచే పని చేసుకుంటూ మీరు ఇన్కమ్ అనేది సంపాదించుకునేదానికి ఒక మంచి అవకాశంగా ఉంటుంది. అందుకోసం కంపల్సరీగా అందరూ కూడాను ఇదివరకు ఎవరైనా సర్వేలో పాల్గొనుకున్నా ఉంటే అలాంటి వాళ్ళందరూ కూడాను ఒకసారి మీ సచివాలయంకి వెళ్ళి ఎంక్వైరీ చేసుకున్నట్లయితే మీరు డీటెయిల్స్ అన్ని కూడా సబ్మిట్ చేసినట్లయితే మీకు అవకాశం అనేది వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? అందుకోసం ఎవరు కూడా ఈ అవకాశాన్ని మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఇది ఒక మంచి ఆపర్చునిటీగా భావించి అందరూ కూడా చేసుకున్నట్లయితే, ఎందుకంటే గవర్నమెంట్ అనేది చాలా ఇండస్ట్రీస్‌తో టైప్ అవుతుంది. ఓకేనా? చాలా కొత్త కొత్త ఇండస్ట్రీస్ తీసుకొచ్చి మన ఆంధ్రాలో ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎంప్లాయ్‌మెంట్ అనేది చాలా పెరిగే అవకాశం కూడా ఉంది. వాళ్ళతో పెరిగినప్పుడు కంపల్సరీగా మనకి ఈ యొక్క అవకాశాలైతే మనకు దొరికేదానికి అవకాశాలుంటాయి. ఎందుకంటే మనం ఇంటి దగ్గర నుంచే కూర్చొని హ్యాపీగా మనం పని చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటేందంటే ఈ జాబ్స్ చేయాలంటే కంపల్సరీగా మన దగ్గర కొన్ని ఎక్విప్‌మెంట్స్ అయితే మన దగ్గర ఉండాలి. ఇక్కడ మనం మాట్లాడుకున్నాం కదా! సర్వే ఎలా జరుగుతుందని చెప్పి. ఈ సర్వేలో వాళ్ళు మనకి అడగడం జరుగుతుంది. కంఫర్ట్‌గా రూమ్ ఉందా లేదా? ల్యాప్‌టాప్ ఉందా లేదా? మొబైల్ ఉందా లేదా? ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా లేదా? ప్రాపర్ లైటింగ్ ఉందా లేదా? ఇవన్నీ కూడాను మనకి బేసిక్ డీటెయిల్స్ అనేవి ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. అవన్నీ గనక మనం సబ్మిట్ చేసినట్లయితే కంపల్సరీగా మనకి జాబ్ అనేది దొరికేదానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? ఎవరు కూడా ఈ అవకాశాన్ని అయితే మిస్ అవ్వద్దు. అందరూ కూడాను ట్రై చేయండి. కంపల్సరీగా మీకు కూడా ఒకానొక రోజుకి మంచి జాబ్ అనేది దొరికేదానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే యూజ్‌ఫుల్ అనిపిస్తే కంపల్సరీగా అందరూ కూడాను లైక్ చేసి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకునేదాన్ని ట్రై చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌లో చాలామంది ఉంటారండి. ఎవరైనా చదువుకున్న వాళ్ళు, నిరుద్యోగులు కావచ్చు. అట్లాంటి వాళ్ళందరికీ కూడాను ఈ వీడియోనైతే షేర్ చేస్తానికైతే ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఈ వీడియో మీకు నచ్చిన తర్వాత మీరు మీ యొక్క వాట్సాప్‌లో స్టేటస్ పెట్టినట్లయితే మీరు షేర్ చేయకపోయినా సరే అది ఆటోమేటిక్‌గా ఒక 20, 30 మందికి అది షేర్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు అందరూ కూడాను స్టేటస్ పెట్టేదానికైతే ట్రై చేయండి. ఆటోమేటిక్‌గా ఈ వీడియో అనేది పబ్లిసిటీ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అందరికీ కూడాను 10 మందికి ఉపయోగపడేటువంటి ఒక ఛాన్స్ అండి ఇది. దీన్ని కూడా ఎవరు కూడాను నెగ్లెక్ట్ చేయకుండా అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడాను యుటిలైజ్ చేసుకునేదానికైతే ట్రై చేయండి. ఓకేనా? థాంక్ యూ. జై హింద్.